మీరేం నేర్చుకున్నారు? ఎప్పుడు మనం వాక్యం మన దగ్గరికి వినపడినప్పుడు మనలో ఉన్న లోపాలు కొన్ని కనపడుతుంటాయి. మనలో ఈ ఆత్మీయ జీవితంలో కొన్ని దేవుడికి వ్యతిరేకమైనవి లేదా దేవుడు సహించలేని క్రియలు కనపడుతుంటాయి. అంతేనమ్మా? వాటిని సరిచేసుకోవడానికే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. సరే, ప్రార్థన చేసుకొని మనం కూడా ఒక 20 నిమిషాల కనుక మాట్లాడినాం. మాట్లాడే మాటలు జాగ్రత్తగా విని ఆత్మీయంగా బలపడదామండి. ప్రార్థన. తండ్రి మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ గురువారం రోజున ఈ సాయంకాల సమయాన నీ కుమారుని సంఘముగా మేము నీ మహాజ్ఞానాన్ని నేర్చుకున్నట్టుకు నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నీ కుమారుని ద్వారా మాకు నేర్పించావు, అందును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు. నీ దాసుడను నీ పనివాడునైనా నేను కూడా నీ బల వద్ద నిలబడి నీ పిల్లలకు నీ మహాజ్ఞానపు మాటలు నేర్పించాలని సంకల్పంతో నేను ఉండగా నా జ్ఞానము, నా ఆలోచన, నా తలంపులు వ్యర్థమైనవి. నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మహాజ్ఞానపు మాటలను నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించుటకు నీ సహాయాన్ని అందించమని వేడుకుంటున్నాను. వినబోతున్న నీ పిల్లలు మంచి మనసుతో వాటిని విని గ్రహించి హృదయంలో భద్రపరుచుకొని ఆత్మీయ జీవితంలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ ప్రతి విషయంలోనూ నీకు మహిమ తెచ్చే పిల్లలుగాను నిత్య జీవానికి వారసులుగాను చేసుకోమని వేడుకుంటున్నాను. ఈ చిన్న ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు 36 స్త్రీల గురించి మీరు విన్నారు. అయితే 20 నిమిషాల సమయం ఉంది కనుక ఈ 20 నిమిషాల్లో అసలు దేవుని సంకల్పం గురించి కొంత, అంటే దేవుని సంకల్పం గురించి చెప్పాలంటే 1 గంట 2 గంటలు కాదు, కనీసం 40 గంటలన్నా ఉంటుంది వాక్యం. అంత చెప్పలేను కానీ 20 నిమిషాలు ఎంత చెప్పగలుగుతానో అంత చెప్తాను. విషయం ఏంటంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుని సంకల్పం తెలుసుకోకుండా సరిపోదు. ఎందుకు ఆ మాట అంటున్నావు అన్నాను అంటే, దేవుని సంకల్పం అంతా తెలుసుకున్న వ్యక్తి దేవుడు ఏదైతే కోరుకున్నాడో, దేవుడు ఏదైతే ఆశించాడో ఆ భక్తి చేయగలుగుతాడు. దేవుని సంకల్పం అంతా అర్థం కాని వ్యక్తి జీవితం వేరుగా ఉంటుంది. ఒకవేళ నమ్మి బాప్తీసం పొందానని చెప్పుకుంటున్నా భక్తి దేవుడు కోరుకున్నట్లుగా ఉండదు. అందుకనే నేను నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు దేవుని సంకల్పం అంతయు నేర్పాలన్న ఆలోచనతో ఉన్నాను. మరి నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఏంటన్నాయి అంటే, నిత్యత్వము అంటే సృష్టి ప్రారంభము కాకముందు నిత్యత్వం ఉంది. ఈ సృష్టికి ముందు నిత్యత్వం ఉంది.
సృష్టి ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుడి పరిపాలన ఉంది. దేవుడి పరిపాలన జరుగుతూనే ఉంది. అలాగనే ఈ యొక్క ముగింపు తర్వాత కూడా నిత్యత్వం ఉంది. ఆ నిత్యత్వం అనేది పరలోక సంబంధమైంది. అంటే పరలోకంలో కూడా దేవుడి పరిపాలన ఉంది. ఈ కాలం ముగింపు తర్వాత కూడా యేసుక్రీస్తు రెండోసారి భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆ ముగింపు ఈ పంచభూతాలు లయమైపోయిన తర్వాత సంఘాన్ని దేవునికి ఈ రాజ్యాన్ని అప్పగించినప్పుడు అక్కడ నిత్యత్వంలో మరలా పరిపాలన జరుగుతుంది దేవుడు. మరి క్రీస్తు పరిపాలన ఎప్పుడు ఉంది? క్రీస్తు పరిపాలన కూడా భూమి మీద ఎప్పుడు ఉంది అంటే ఆరోహణం అయిపోయిన తర్వాత తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్న తర్వాత రెండోసారి వచ్చేంత వరకు క్రీస్తు పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు క్రీస్తు పరిపాలన జరుగుతుంది. మరి నిత్యత్వంలో అంటే నిత్యత్వం అంటే సృష్టి ప్రారంభానికి ముందు అంటే కాలం ప్రారంభం కాకముందు నిత్యత్వంలో దేవుడి పరిపాలన జరుగుతుంది. ఆ పరిపాలనలో ఎవరున్నారు? పరిపాలన ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు, తండ్రి, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అలాగనే దేవదూతలు ఉన్నారు. మీరు అనొచ్చు మరి దేవుడు ఉన్నాడు అనడానికి రుజువులు ఏంటని ఆలోచిస్తే వచనాలు చాలా ఉన్నాయి. ఒక వచనం చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. అమ్మ చదువు కానీ ఎవరు ఈ మాట ఎవరితో చెబుతున్నారు? ఎవరితో చెబుతున్నారు? సాక్షాత్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు శిష్యులకు ప్రార్థన నేర్పుతూ పరలోకంలో మనకు ఒక తండ్రి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయనకు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన ఎవరికి చేయాలి? ఈరోజు ఎవరికి చేస్తున్నారు? క్రీస్తు ప్రార్థన చేయకూడదు. యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవుడికే ప్రార్థన చేశాడు. సృష్టి ప్రారంభం నుండి ఆదాము మనవడైన ఎనోషును ప్రార్థన ప్రారంభించినప్పుడు తండ్రికే ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏందయ్యా అంటే ప్రార్థన తండ్రికి చేయాలని నేర్పుతున్నాడు. రెండోది పరలోకమందున్న తండ్రి అంటే తండ్రి ఎక్కడ ఉన్నాడని యేసుప్రభు గారు చెబుతున్నారు. అంటే తండ్రి అంటే దేవుడు ఉన్నాడనే లేడనే అంటే నిత్యత్వంలోనే తండ్రి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు కూడా ఉన్నాడా? ఎందుకు ఈ నిత్యత్వంలో ఇది ఇంపార్టెంట్ అంటే ఇతర దేశాల నుంచి ఎవరిని కించపరచట్లేదు. ఇతర దేశాల నుంచి స్వార్థికులు వచ్చారు. క్రీస్తు అంటే తెలియని సమాజానికి బైబిల్ తెలియని మన దేశానికి వచ్చారు. సరే ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు, కానీ సత్యానికి బదులు అసత్యాన్ని నాటిపోయారు ఇక్కడ. అర్థమైందా? వాళ్ళే కనుక మొట్టమొదటి సత్యం తెలుసుకొని ఇక్కడ నాటి ఈరోజు క్రైస్తవం వేరేగా ఉండేది, జీవితాలు వేరేగా ఉండేవి. కానీ ఆ పునాదిలో నాటపడిన తర్వాత ఇలా బయటికి తీయటానికి ఎవరి వల్ల కాదు. ఎందుకు ఈ నిత్యత్వం గురించి ఇప్పుడు నేను మాట్లాడవలసి వస్తుందంటే కొంత అవగాహన మీకు నేర్పడానికి. మరి యేసుక్రీస్తు కూడా తండ్రితో పాటు ఉన్నాడా? ఉన్నాడు.
ఎందుకు నేను ఈ మాటలు మీకు చెబుతున్నానయ్యా అంటే, సృష్టికి ముందే తండ్రి ఉన్నాడని, తండ్రి కుమారుడుగా వచ్చాడని, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడని, త్రియేక దేవుడు అని ఒక నోటెడ్ చెప్పి వదిలేశారు దాన్ని. ఆ బోధ క్షమించరాని పాపం. అది దేవుని అవమానపరిచినట్లు, దేవుణ్ణి కించపరిచినట్లు ఆ వచనం. తండ్రి స్థానంలో క్రీస్తుని ఎప్పుడు కుమారుని ఉంచకూడదు. మన ఊహకు అందుకొని భూమి మీద ఉన్న తండ్రి స్థానంలో కుమారుని పెడితే ఎంత పాపం ఆలోచించండి. ఎవరి మనసులో వాళ్ళు ఆలోచించండి ఎంత పాపము. అంతకన్నా భయంకరమైన పాపం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు వారు రుజువు. నేను అడిగింది యేసుక్రీస్తు వారు చెప్పడం వచనం. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే పరలోకంలో దేవుని దగ్గర యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్నారు. ఇప్పుడు ఆ 1వ వచనం నుంచి 3వ వచనం దగ్గర వాక్యం అన్న దగ్గర యేసుక్రీస్తు అని ఆ మాట పెట్టి చదవండి. ఆది యందు యేసుక్రీస్తు ఉండెను. ఆది యందు అంటే ఏంటి? సృష్టి కాలం ప్రారంభము కాక మునుపు అంటే నిత్యత్వంలో. పరలోకంలో నిత్యత్వంలో అంటే పరలోకంలో దేవుని దగ్గర యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. ఆది అందే ఉన్నాడు. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సృష్టిలో ఆది కాండము ప్రారంభములో ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 31వ వచనం వరకు ఇద్దరే వ్యక్తులు కానొస్తారు. 3వ వ్యక్తి కానరాడు. ఎవరు? దేవుడు కానొస్తాడు, పరిశుద్ధాత్ముడు కానొస్తాడు, యేసుక్రీస్తు కానరాడు. కానీ యేసుక్రీస్తు ఉన్నాడు. ముగ్గురు లేకుండా సృష్టి కలగలేదు, ముగ్గురు లేకుండా మానవాళి కూడా కలగలేదు. ప్రతి సంకల్పంలో ముగ్గురు ఉన్నారు. దేవత్వంలో పరలోకంలో ముగ్గురు దైవ స్వభావం కలిగి ఉన్నారు. ఈరోజు రకరకాల బోధలు సమాజంలోకి వచ్చినాయి. ఎలా ఉందంటే, పిచ్చోడి చేతిలో రాయి ఎలా ఉందో బైబిల్ అలా ఉంది. కానీ కర్ర వంకరు ఉంటే పొయ్యి తీర్చిద్ది, మన పాపపు జీవితం రేపు నరకం తీర్చింది. ఎవరిని విడిచిపెట్టడం. ఒకటి తెలిస్తే సత్యాన్ని చెప్పాలి, తెలియకపోతే నేర్చుకోవాలి. తప్పు కాదు అది. నేను మిమ్మల్ని ఎవరు కించపరచాలని కాదు. ఎందుకంటే సమాజంలోకి ఏదైతే వెళుతుందో అదే నాటపడుతుంది. యేసుక్రీస్తు చదవనమ్మా. ఆది యందు యేసుక్రీస్తు ఉండెను. యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను అంటే తండ్రి యొద్ద ఉండెను పరలోకంలో. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడా కాదా? యేసుక్రీస్తు దేవుడా కాదా?
ఎప్పుడు? నిత్యత్వంలో. అయితే శరీరధారిగా వచ్చిన తర్వాత కూడా ఆ దైవత్వాన్ని పోగొట్టుకోకుండా బ్రతికాడు. నేను ఎలా బ్రతికానో మీరు కూడా అలా బ్రతకనని చెప్పి వెళ్ళాడు. మనలాంటి శరీర స్వభావంతో బ్రతికినా ఎక్కడ కూడా దేవత్వాన్ని పోగొట్టుకోవాలి. ఆ లక్షణాలు, ఆ గుణ లక్షణాలు ఎక్కడా పోగొట్టుకోవాలి. ఆది అందే దేవుని యొద్ద వాక్యంగా ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి రెఫరెన్సులు చదివితే. మరి పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడకు ఆత్మ ద్వారా. అక్కడ ఏమన్నాడమ్మా? నిత్యుడు అంటే మరి ఎల్లప్పుడూ ఉండే ఆత్మ నిత్యత్వంలో లేడా? నిత్యత్వంలో అంటే ఏంటంటే జనన మరణాలు లేని వ్యక్తి, అంతే. ఇంకా ఆయనకు కూడా ఎప్పుడూ ఉన్నాడు. మరి వీరు ముగ్గురు కాక ఎవరైనా ఉన్నారా? పరలోకంలో వీళ్ళు ముగ్గురు కాక ఎవరైనా ఉన్నారా? లేరా? దేవదూతలు ఉన్నారు. దేవదూతలు కాక ఎవరైనా ఉన్నారా? ప్రధానులు అడుగురా, వాళ్ళందరూ దేవదూతలే. ప్రధానులైనా అధికారులైనా దేవదూతలే. వారు కాక ఎవరైనా ఉన్నారా? అపవాదిగా దేవదూత, అపవాది కూడా. ఎవరు చెప్పారు అబ్రహం ఇస్సాకు ఉన్నారని? ఎక్కడుంది రెఫరెన్స్? మనం కూడా ఉన్నాం. మనం లేవా? సరే, మనం ఉన్నాం లేవు, రెఫరెన్స్ చూపిస్తాను. సరే, నాకు టైం అయిపోయింది కాక మీకు నిత్యత్వం ఎందుకు నేర్పుతుంది, చాలా ఇంపార్టెంట్. ఇది తెలియకుండా భక్తి అర్థం కాదు. అంటే మీకు కొంత అవగాహన కొరకు చెప్తాను అంతే. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి, 3వ వచనం దాకా. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా. ఇక్కడ ప్రభు అంటే ఎవరమ్మా? అదే బైబిల్ చదివే దాంట్లో పొరపాటు ఉండకూడదు. ప్రభు అనే పదం కొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు ఉపయోగించబడింది, పాత నిబంధనలో తండ్రికి కూడా ఉపయోగించబడింది. చదవండి అమ్మా. ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొని రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములతో చేయుచుండిరి. అంటే దేవదూతలు ఉన్నారా? ఇప్పుడు మనం ఉన్నామా లేమా? మనం ఉన్నాం, అయితే కనపడం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం
ఈరోజు ప్రపంచం దేవుడు అంటే చిన్నగా ఆలోచించింది. చదువు 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి నివాస స్థలం. మనకి నివాస స్థలం ఏదో చెప్పండి. పరలోకం కాదు. పరలోకంలోని ఏంటి స్థలం? మాకు నివాస స్థలము నీవే. అంటే తండ్రిలో ఉన్నాం మనం. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, నేను అంటే శరీరం, ఆత్మ. దేవుడు అంటే మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. నిత్యత్వంలో మనం కూడా ప్రపంచ మానవాళి ఆదాము దగ్గర నుంచి క్రీస్తు రెండోసారి వచ్చి ప్రపంచాన్ని పంచభూతాలు లయమైపోయేంత వరకు ఎందరైతే వస్తారో వారందరూ తండ్రిలో ఉన్నారు. ఆత్మలుగా ఉన్నాం. దానికి ఉదాహరణ చెబుతాం. ఒక మామిడి ఇత్తనం నాటాం, ఆ చెట్టు మొలిసింది. ఎన్ని కాయలు కాస్తాయి? ఎన్ని సంవత్సరాలు కాస్తాయి? ఆ ఇత్తనం ప్రతి సంవత్సరానికి ఎంత కాపు రావాలి, ఆ తర్వాత మరలా ఎంత కాపు కావాలి, కాలాన్ని బట్టి వస్తుంది. ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు తనలో ఉన్న ఆత్మను ఒక క్రమంగా భూమి మీదకి తీసుకుని వస్తున్నాడు. తల్లి గర్భంలో ఆత్మని పెట్టి 9 లేక 10 నెలలు అవయవ నిర్మాణం కలగజేసి ఈ భూమి మీదకి తీసుకుని వస్తున్నాడు కదా. ఇప్పుడు నిత్యత్వంలో మనం ఉన్నామా లేవంటే తండ్రిలో ఉన్నాం. సృష్టి ప్రారంభము నుండి సృష్టి ముగింపు వరకు దేవుని పరిపాలన భూమి మీద జరుగుతూనే ఉంది. యేసుక్రీస్తు పరిపాలన ఈరోజు జరుగుతున్నా దేవుని సంకల్పమైన పరిపాలనే జరుగుతుంది. దేవుని సంకల్పం లేకుండా క్రీస్తు పరిపాలన జరిగించట్లేదు. తండ్రి అధికారం ఇవ్వకుండా భూమి మీద క్రీస్తు పరిపాలన సాగించలేదు. ముగింపు తర్వాత కూడా పరిపాలన ఉంది నిత్యత్వంలో. నిత్యత్వంలో ఎవరుంటారు చెప్పండి? భూమి మీదకి వచ్చిన మానవాళ్ళందరూ నిత్యత్వంలో ఉండరు. మీకు అర్థమైంది అనుకుంటాను. భూమి మీదకి వచ్చిన మానవాళ్ళందరూ నిత్యత్వంలో ఉన్నారు కదా దేవుళ్ళో. భూమి మీదకి వచ్చిన తర్వాత మరలా నిత్యత్వంలోకి అందరూ వెళ్ళరు. ఎవరు వెళ్తారు? యేసుక్రీస్తు ఎలాగైతే బ్రతికాడో అలా బ్రతికితేనే వెళ్తారు. ఒక మాట చెప్పాలంటే క్రీస్తు సారూప్యము సాధించకుండా నిత్య జీవం పొందడం అనేది అసాధ్యం. యోహాను సువార్త 14:6 చూడండి. యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప. నా ద్వారానే తప్ప అంటే ఏంటి? కాదు, వేరే ఛాన్స్ కాదు. నా ద్వారా తప్ప అంటే నా గుణగణ లక్షణాలు ఏదైతే మీరు సాధిస్తారో భూమి మీద, అంటే పాపము లేని వారుగా బతుకుతారో వారికే పరలోకం. మరి యేసుక్రీస్తు గుణ లక్షణాలు సాధించిన వారు ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఒకరు పౌలు గారు, 2 స్టెఫెన్ గారు, అంటే ఇంకా ఉన్నారు. పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నడుచుకొని నడుచుకుని. క్రీస్తు పోలి నడుచుకోవడం అంటే క్రీస్తు ఎలాగైతే బ్రతికాడో అలా బ్రతికాడు.
స్టెఫెన్ గారు అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనంలో చూడండి ఒక్కసారి ఆ మాట. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 60వ వచనం. అతడు మోకాళ్ళూని ప్రభువా వారి మీద ఈ పాపము ఏ పాపం రాళ్లతో కొట్టి చంపుతున్నారు. చనిపోయే ముందు కూడా యేసుక్రీస్తు శిలువలో తండ్రి వీరేమీ చేస్తున్నారు వీరు ఎరగరని ఎలాంటి లక్షణం కలిగి బ్రతికాడో స్టెఫెన్ గారు కూడా అలాగే బ్రతికాడు. ఈ పాపం వారి మీద రేపు క్రీస్తుతో కూడా నిత్యత్వంలోనికి వెళ్ళాలి అంటే ఇక్కడ దేవుడు ఎలా బ్రతకమని కోరుకున్నాడు అలా బ్రతికితే, అలా బ్రతకకుండా అలా క్రీస్తు స్వరూపం సాధించకుండా మన ప్రార్థన అవసరం లేదు, మన కానుకలు అవసరం లేదు, మన భక్తి ఏది కూడా అవసరం లేదు. ప్రతి వ్యక్తి రక్షింపబడిన వ్యక్తి, సువార్త ద్వారా పిలవబడిన వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి ఆ సాతాను పరిపాలనలో నుంచి రక్షింపబడి పాపాలను కడుక్కొని సంఘం అంటే దేవుని రాజ్యం క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘంలో చేర్చబడిన ప్రతి వ్యక్తి స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, అందరూ ఉన్నారు. ఇప్పటి వరకు 36 మంది స్త్రీలను మీరు తెలుసుకున్నారు. ఈ 36 మంది కూడా దేవుడు ఏ సంకల్పం అయితే నిర్ణయించాడో ఆ సంకల్ప ప్రకారంగా బ్రతికారు. అందుకని గ్రంథంలో రాయబడ్డాయి, వాళ్ళ పేర్లు గ్రంథంలో రాయబడ్డాయి. రేపు మన పేర్లు కూడా గ్రంథంలో రాయబడతాయి. బాప్తీసం తీసుకోకముందు నీ పాపాలు ఎన్నైతే ఉన్నాయో నీ సువార్త ద్వారా పిలువబడి ఆ క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నీ పాపాలు ఒక్కటి కూడా జ్ఞాపకం చేసుకుంటేవు. కానీ రక్షింపబడి సంఘంలో చేర్చబడిన తర్వాత మాత్రం నీ గురించి 2 గ్రంథాలు రాసుకుంటున్నారు. ఒకటి తాను ఎలా బ్రతకాలని నీకు ఈ గ్రంథం ఇచ్చాడో, ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడని హెచ్చరిస్తున్నాడు, అలా బ్రతికితే అదొక గ్రంథం రాసుకుంటున్నాడు. వాక్యానికి వ్యతిరేకమైన జీవితం నీలో కనపడితే అది రాసుకుంటున్నాడు. ఆ వచనం ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూడండి, 15వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము ఒక్క నిమిషం ఆగండి. 11వ వచనం చదువున్నాం 11 నుంచి. మరియు ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకరిని సూచితిని. భూమి ఆకాశములైన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనపడకపోయిను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట సూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును. దేనికి? ఆ 20వ వచనం దాకా కనుక చదివితే తీర్పు దినమున యేసుక్రీస్తు వారు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండి మన క్రియలను తీర్పు తీర్చడానికి, ఆ తీర్పులో విఫలమైపోయాము అనుకో, ఫెయిల్ అయిపోయాము అనుకో, నిత్య నరకం. వ్యవసాయమనుకో, ఈ ఆత్మీయ జీవితంలో నిత్య జీవం, నిత్యత్వం. ఏ నిత్యత్వంలో నుంచి దేవుడి సంకల్పం అంతా ఈ భూమి మీద సృష్టిని కలగజేసి మానవులు తీసుకుని వచ్చాడో, క్రీస్తు సారూప్యము సాధించిన వ్యక్తి మాత్రమే మరలా నిత్యత్వం క్రీస్తుతో కూడా తండ్రి దగ్గరికి వెళ్తాడు. చాలా ఉంది చెప్పాల్సి వచ్చినాడు, కానీ నాకు ఇచ్చిన సమయం లేక కొద్ది మాటలే చెప్పాను. ఇప్పటి వరకు శ్రద్ధగా విన్న మీరందరూ కూడా
వందనాలు తెలియజేస్తున్నాను. ఆహ్వానించి ఈ కొద్ది నిమిషాలు దేవుడు మీతో